భారీ వర్షాలతో వరంగల్ నగరం నీట మునిగిపోయింది. సోమవారం సాయంత్రం ఎడతెరపు లేకుండా కురిసినటువంటి వాన కారణంగా భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోయాయి. ప్రస్తుతానికి వరంగల్ అండర్ బ్రిడ్జ్, శివనగర్, సాకరశి ఈ కుంటలో నీట మునిగిపోయాయి. సో హనుమాన్ నగర్, ఏకశీలా నగర్ ప్రాంతాలు కూడా పూర్తిగా నీటిలో తేలాడుతూ ఉన్నాయి. పెద్ద కాలువ పొంగి ప్రవహించడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. క్షణానికి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సామాగ్రి, బట్టలు, నిత్యావసర సరుకులు మొత్తం కూడా తడిసి ముద్దయ్యాయని చెప్పి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ హన్మకొండ మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మీరు చూడండి, ఆ హైవే పైనే సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరపు లేకుండా కురిసేటువంటి ఈ వర్షాల కారణంగా వరంగల్ నగరం మొత్తం కూడా నీట మునిగిపోయింది. వర్షపు నీటిలో తేలాడుతూ ఉంది. ఆ విజువల్స్ గమనించండి. అదొక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ పై నుంచి పెద్ద ఎత్తున వాటర్ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. సో రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతోంది. సో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అండర్ బ్రిడ్జ్ శివనగర్, వరంగల్ అండర్ బ్రిడ్జ్ శివనగర్, సాకరశికుంట, ఇక హనుమాన్ నగర్, ఏకశిల నగర్ ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మన వీడియోస్లో చూడండి, కొంతమంది ఆ వీడియోస్ని ఆర్టీవీకి పంపించడం జరిగింది. ఆర్టీవీ కూడా వారికి సంబంధించిన అంశాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. సో ప్రజెంట్ ఆ విజువల్స్లో చూస్తుంటే కంప్లీట్గా ఆ ఇళ్లలోకి నీరు చేరుకొని నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతరత్ర సామాగ్రి పూర్తిగా నీట మునిగిపోయాయి. ఫస్ట్ బాక్స్లో మీరు గమనించండి, ఆ విజువల్స్లో మీరు గమనిస్తే కంప్లీట్గా బయట రోడ్డుపై ఏ రకంగా అయితే కంప్లీట్ నీళ్లు నిలిచిపోయి ఉన్నాయో, ఇళ్లలో కూడా అదే వరద నీరు చేరిపోయింది. ఇళ్లలో కూడా పూర్తిగా ఇదే మాదిరిగా నీళ్లు చేరుకున్నాయి. సో ఆ బెడ్ పైన కూడా నీళ్లు ఉన్నాయి. చూడండి, కంప్లీట్గా కుర్చీలు, సామాగ్రి, నిత్యావసర సరుకులు కంప్లీట్గా మునిగిపోయాయి. సో బయట లోపల ఏమాత్రం తేడా లేదు. కంప్లీట్ ఇటువంటి లోతట్టు ప్రాంతాలు కంప్లీట్గా మునిగిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. మరో వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పంపించారు. సో దాంట్లో మనం చూస్తుంటే కనుక కంప్లీట్ దాదాపుగా ఒక మోకాల్లోతు నీరు ఇల్లు లోపల మోకాల్లోతు నీరు చేరుకుంది. సో బయటికి అడుగు కూడా పెట్టలేకపోతున్నాం, కనీసం ఎటు వెళ్ళలేని పరిస్థితి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అయితే వరంగల్ హైవే పై నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఎక్కడున్నారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వాతావరణం నెలకొంది? ఇంకా వర్షాలు ఈ రోజు నుంచి ఇంకా ఆరెంజ్ అలర్ట్స్ ఉన్నాయి, ఇంకా వర్షపాతం ఎక్కువ అవ్వచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ రకంగా ఉంటే ఇంకా రేపటి నుంచి, ఈ రోజు నుంచి ఇంకా మరింతగా ఉధృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మనోజ్, ఇప్పటి వరకు చూసినట్టయితే నిన్న మొన్నటి వరకు కురుస్తున్నటువంటి వర్షాలు ఒక మోస్తరుగానే పడినాయి, కానీ భారీ వర్షాలు మాత్రం నమోదు కాలేదు. ప్రస్తుతానికి వాతావరణ శాఖ చెప్పిన విధంగా కూడా వర్షాలు పడలేదు ఎక్కువగా. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏంటంటే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలతోటి ఇప్పుడే భూగర్భానికి సంబంధించినటువంటి నీళ్లు ఎక్కడికక్కడ ఇంకిపోవడంతో పడుతున్నటువంటి వర్షాలన్నీ ఇక రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా వాతావరణ శాఖ అలర్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం జనగామ వరంగల్ హైవే మధ్యలో ఉన్నాము. ఇక్కడ వర్షాలు నిన్నటి నుండి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నగరంలో అంటే వరంగల్ నగరంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ, వరంగల్ నగరంలో గతంలో 2020లో అయినటువంటి సీన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అన్నటువంటి ఒక భయాందోళనలు స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి మొత్తం కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో పూర్తిగా ఇళ్ళు అంటే నిద్రపోయినటువంటి వాళ్ళు కూడా పైన పీటల మీద పడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ పూరి గుడిసెలు, అలాగే కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పటికే జలమయమైనటువంటి పరిస్థితి. నీళ్లు కూడా అంటే కాలువలలో ఎలాగైతే ప్రవహిస్తాయో కాలనీలో కూడా అలాగే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి చూసినట్లయితే ఒక్కసారి ఇక్కడ కాశీబుగ్గ 32, 33 అలాగే 39వ డివిజన్తో పాటు ఇక్కడ సాకరాశికుంట, హనుమాన్ నగర్, ఏకశిలా నగర్ ప్రాంతాల్లో కూడా పెద్ద కాలువలు పొంగి పోలుతుండడంతో అక్కడ ఉన్నటువంటి నీరు ఇళ్లలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కూడా పూర్తిగా తడిసిపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి. చిన్న కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు అంటే 2-3 నెలలకు సరిపడా సామాన్ తెచ్చుకున్నటువంటి వాళ్ళంతా ఆ సామాన్ అంతా నీట మునిగిపోవడంతో కనీసం వండుకోవడానికి కూడా ఉండలేనటువంటి పరిస్థితి. మనుషులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ నీళ్లు కూడా తాగడానికి కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కాలనీల వాళ్ళు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా
ఆ అధికారులు కానీ అలాగే ప్రభుత్వ పెద్దలు కానీ వచ్చి తమకు సహాయం అందించాలనేటువంటి ఒక ఆలోచన విజ్ఞప్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ రాకపోకలకు కూడా కొన్ని ప్రాంతాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. వరంగల్ అండర్ బ్రిడ్జ్ కూడా నీట మునగడంతో అక్కడ రాకపోకలకు మొత్తం ఇబ్బందికరంగా వాతావరణం ఉంది. ఇటు వాహనాలు అటు వెళ్ళడం లేదు, అటు వాళ్ళు ఇటు రావడం లేదు, మధ్య రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇలాగే మీరు చెప్పినట్టు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. మరో 2-3 రోజులు కూడా తీవ్ర వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతమైనటువంటి ఇక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా ఆరెంజ్ అలర్ట్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇక్కడ మహబూబాబాద్ తో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, అలాగే హనుమకొండ, వరంగల్ తో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇలా ఉంటే రాబోయే వర్షాలకు మరింత భయాందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వరంగల్ నగరంలో కూడా నిన్న రాత్రి నుండి కూడా కంటిన్యూగా వర్షాలు పడుతున్నప్పుడు కాశీబుగ్గ, శివనగర్, అలాగే కరీమాబాద్, రంగసాయిపేట, సంతోష్ మాత ఏరియాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉరుసుగుట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువు పొంగి పొరలము, అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవడాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇళ్లలోకి వరద నీరు వచ్చుతుండడంతో ఆ కంటిన్యూగా ఫ్లో వస్తుంది. నీరు బయటికి ఎత్తిపోద్దామన్నా కానీ ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఇళ్లలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి ఎత్తిపోసేది అన్నట్టు కూడా అక్కడ స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ల్యాప్టాప్లు, అలాగే కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, టీవీలు అన్ని కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి. నడుము లోతు వరకు నీళ్ళు వచ్చేసరికి వాళ్ళకు దిక్కు తోసిన పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి బియ్యము, పప్పు దినుసులు, కూరగాయలు అన్ని కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది ముందు అంటే వాతావరణ శాఖ అంటే వర్షాకాలము మరికొద్ది రోజులే ఉంటుందనగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ వర్షాలు కనుక ఇంకా మళ్ళీ తీవ్రతరం అయితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వరంగల్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంటే వచ్చినటువంటి వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలు మునగకుండా కూడా కొన్ని ప్రణాళికలు కూడా చేపట్టారు. కానీ అవి పూర్తి కాకపోవడంతో ఈ కాలనీలు కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండకు చూసినట్టయితే ఇక్కడ పెద్దమూరి దగ్గర ఉన్నటువంటి నయంనగర్ పోరి మొన్న రీసెంట్ గా ఆ కట్టిన తర్వాత కొంత వరద ఉధృతి తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ ఇట్లా కంటిన్యూగా పడితే మాత్రం ఈ నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఇటు వరంగల్ ప్రాంతానికే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు అలాగే వడ్డేపల్లి చెరువు కనుక నిండితే మాత్రం మళ్ళీ హనుమకొండ ప్రాంతానికి కూడా పెద్ద ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ హనుమకొండ ఇక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్లు మాత్రం బయటికి వస్తే మాత్రం ఇదివరకు ఏదైతే సీన్ రిపీట్ అయిందో కాకతీయ యూనివర్సిటీ ప్రాంతాలు అలాగే ఇది పబ్లిక్ గార్డెన్ ప్రాంతం నుండి ఇక్కడ పెద్దమోరి, నయీం నగర్ లాంటి ప్రాంతాలు, ప్రగతి నగర్ ఇలాంటి ప్రాంతాలు కూడా మొత్తం నీట మునిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరి అక్కడ కాలనీలో పూర్తిగా నీరు నిలిచిపోయి నిత్యావసర సరుకులు పూర్తిగా ఇళ్లలో కూడా మోకాల్లో నీరు చేరుకుందనంటే జనరల్గా వారంతా కూడా ఏదో పనికి వెళ్తూ ఉంటారు, చిన్న చిన్న జీవితాలు వాళ్ళన్నీ కూడా. సో వారు సడన్గా తెల్లవారులేసి చూసేసరికి ఈ పరిస్థితి నెలకొంది అని అంటే అక్కడ సహాయక చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి? వారి కనీసం వారి గురించి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయా? అయితే ఇప్పటి వరకు ఇది ఉదయం లేవగానే అంటే ఇంత వర్షం పడుతుందని ఊహించలేదు, వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కానీ ఇప్పటికే ఎన్నో హెచ్చరికలు వచ్చినాయి కానీ ఇట్లాంటి పరిస్థితులు మాత్రం రాకపోవడంతో వీళ్ళు కూడా కొంత ఉదయం రాత్రి కూడా ఒక సూచనలు చేశారు. ఇక లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్పారు. కొంత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. కానీ ఉదయం లేచేసరికి ఇదంతా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయేసరికి కూడా కొంతమంది వృద్ధులు అలాగే అంటే పేషెంట్లు కూడా ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ ఖాళీలో కూడా బోట్లు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళను బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు చేపడుతున్నారు. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రజాప్రతినిధులు మరికొంత సేపట్లో అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అధికారులు కూడా అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అధికారులు మాత్రం రాలేదు. కాకపోతే ఇంతకు ముందే మొత్తం ఖాళీలన్నీ మునిగేసరికి ఇప్పుడే వర్షం తెలుస్తుంది. ఇక్కడ కంటిన్యూగా కూడా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళని అప్రమత్తం చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆల్రెడీ బయలుదేరాయి. అక్కడే ఉన్నటువంటి వాళ్ళని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సహాయక చర్యలు కూడా ముమ్మరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే కాలనీలు మునిగాయో రంగసాయిపేట అలాగే ఇక్కడ సంతోష్ నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్తున్నాయి. మరి సహాయక చర్యలు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా మరో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడంతో ఇక మళ్ళీ వర్షాలు పడితే ఎట్లా ఉంటుంది అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసాడు వాతావరణం మొత్తం మబ్బు మొత్తం కమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూడా బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వాళ్ళు ఫోన్ల ద్వారా వీడియోలు సెల్ఫీ రికార్డులు చేసి ఇక్కడ ఆర్టీవీకి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా
ప్రభుత్వం తమను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న చిన్న గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు లేక ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక ప్రభుత్వ సహాయక చర్యల కోసం, అలాగే ఇక్కడ కొన్ని సహాయ ప్రాంతాలు ఇక్కడ పునరావాస కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇక్కడ అధికారులు నిన్ననే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేశారు. ఎవరున్నా సరే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని చెప్పి అధికారులకు మిగిలిన కింది స్థాయి అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి. ఈ వర్షాలు కనుక మళ్ళీ కంటిన్యూగా పడితే మాత్రం మళ్ళీ వరంగల్ మరోసారి 2020లో జరిగినటువంటి సీన్ రిపీట్ అయ్యి చాలా ఆస్తి నష్టం అలాగే జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, అయితే థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తం మీద వరంగల్ మొత్తం కూడా ఒక్కసారిగా నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున నీట మునిగిపోయింది. ఆ వరద నీళ్ళలో వరంగల్ నగరం మొత్తం కూడా తేలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ఆ విజువల్స్ చూస్తున్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జ్ లో పరిస్థితి అది అలా ఉంది. సో ఫస్ట్ విజువల్ మీరు చూస్తున్నటువంటి వరంగల్ అండర్ బ్రిడ్జ్ అది. ఇక సెకండ్ విజువల్లో శివానగర్లోని పలు కాలనీలోకి పూర్తిగా నీరు చేరుకుంది. ఇళ్లలో కూడా నీరు చేరుకున్నాయి. ఆ విజువల్స్ అనేవి కూడా ఆర్టీవీకి కొంతమంది బాధితులు అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు. మరోవైపుగా సాకరాష్కుంట